ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు. ఎక్కడో 1 year బ్యాక్ 15 సబ్స్క్రైబర్స్ దగ్గర ఆగిపోయిన నేను జస్ట్ 4 daysలో 10K రీచ్ అయిపోయానంటే అదంతా మీ సపోర్ట్ వల్లనే. అండ్ మనం ఎప్పుడైనా బెస్ట్ ఇస్తే ఏదో ఒక రోజు కంపల్సరీగా బెస్టే తిరిగి వస్తుందని చెప్పి నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు వీడియో ఎడిటింగ్ చేసే టాలెంట్ ఉండి, కంటెంట్ క్రియేట్ చేసే టాలెంట్ ఉన్నా కానీ నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోయేదాన్ని నా వర్క్స్ వల్ల. బట్ నేను కోచింగ్ జాయిన్ అయ్యేటప్పుడు అనుకున్నా కంపల్సరీగా ఇక్కడ నుంచి తిరిగి వచ్చేలోపు నా యూట్యూబ్ టర్న్ అవుట్ అవ్వాలి అనుకుని అదే గట్టిగా నమ్ముకొని వెళ్ళాను. ఖచ్చితంగా అదే జరిగింది. వెళ్ళిన 4 daysలోనే టర్న్ అవుట్ అయిపోయింది. మనం బాధపడుతుంటే ఇంకా బాధ పెట్టాలని చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. బట్ 10K నాకు రీచ్ అయిన దానికి హ్యాపీనెస్ కంటే నా చుట్టూ ఉండేవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు 10K రీచ్ అయిపోయిందని చెప్పి. నిజంగా నేను చాలా బ్లెస్ఫుల్గా ఫీల్ అవుతున్నా. మా బ్యాచ్లో 35 members ఉంటే 35 members కంటిన్యూగా 3 to 4 days నుంచి అడుగుతూనే ఉన్నారు 10K రీచ్ అయిందా. వాళ్ళ ఆతృత అయితే అసలు మామూలుగా లేదు. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పారు. నేను జాయిన్ అయ్యేటప్పుడు ఈ 35 members ఎవరో నాకు తెలియదు. బట్ ఇప్పుడు మాత్రం ఈ 35 membersతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, కజిన్స్ అందరూ నాకు తెలుసు. అండ్ ఫ్యాకల్టీ కూడా ఎవరో నాకు తెలియదు. బట్ ఫ్యాకల్టీ వాళ్ళ రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామందికి నేను తెలుసు. ఇప్పుడు అందరూ ట్రైనింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి 31st వరకు అందరూ చాలా మంచిగా ఉన్నారు. ఈ గ్రూప్లో 35 members డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు ఉంటారు. బట్ అందరూ ఎలాంటి ఇష్యూస్ లేకుండా, ఏజెస్ డిఫరెంట్ అయినా కానీ మైండ్ సెట్ అందరూ మంచిగా ఒకేలా ఉండేవారు. ఇంకా మా అందరికీ వర్క్ నేర్పించేది ఈ మేడమే. ఎల్లో కలర్ శారీ ఉన్నారు కదా ఆ మేడం గురించి నేను చెప్పేదానికంటే మీ అందరికీ మంచిగా తెలుసు. మీరు వీడియోస్లో చూస్తారు కదా, మీ మేడం సూపర్, మీ మేడం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బాగా చెప్తున్నారు అని చెప్పి మీరే చెప్తారు కదా. మంచిగా ట్రైనింగ్ ఇస్తారు అన్నంత వరకే మీకు తెలుసు. బట్ పర్సనల్గా 30 days నుండి నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా. మేడం అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనలో ఏదైనా టాలెంట్ ఉంటే దాన్ని పుష్ చేయడానికే ట్రై చేస్తారు తప్ప డిమోటివేట్ అయితే అస్సలు చేయరు. చాలామంది వర్క్ చేయలేక వెళ్ళిపోదామని చెప్పి అనుకున్న వాళ్ళని ఆ 30 days అక్కడే అలానే ఉంచారు. మేడం తన మాటలతోనే అలా ఉంచారు. ఇది ఒక సెకండ్ ఛాన్స్, అలా యూస్ చేసుకోండి అని చెప్పి. అండ్ పర్సనల్గా నా విషయానికి వస్తే మేడం ఏదైనా క్లాస్ చెప్తున్నా, ఏమైనా చెప్తున్నా నేను మర్చిపోయినా సరే మేడం ఆ వీడియో తీసుకొచ్చామిత, ఈ కంటెంట్ చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పి చాలా ఎంకరేజ్ చేస్తారు మేడం అయితే. అండ్ ఆ రోజు కేక్ కట్ చేసే రోజు కూడా 11:30 to 12 వరకు నా కోసం వెయిట్ చేసి అక్కడే ఉన్నారు. ఎక్కడ మేడంలా అనిపించరు. చాలా ఫ్రెండ్లీగా, క్లోజ్గా ఉంటారు. ఏమన్నా మన దగ్గర ఏమన్నా మిస్టేక్స్ జరిగితే చెప్తారు. మంచిగా చేస్తే ఇంకా చాలా మంచిగా పొగుడతారు. నా సరౌండింగ్స్లో ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. బట్ వీడియోలో అందరినీ మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే కొంతమంది లైక్ చేయరు. సో నేను అందుకని మెన్షన్ చేయట్లేదు. అందరూ చాలా మంచిగా ఎంకరేజ్ చేసేవాళ్ళు నన్ను అయితే. అండ్ నాకు 30 days ఉంటే 15 days టైఫాయిడ్, బ్లడ్ ఇన్ఫెక్షన్, ఇలా హెల్త్ ప్రాబ్లం వల్ల చాలా ఫేస్ చేశాను. బట్ 15 days అలానే హాస్టల్లో ఉన్నాను అంటే దానికి కారణం చాలామంది వచ్చి నాకు తెలియని వాళ్ళు కూడా నిన్ను మా రిలేటివ్స్ చూశారు, నిన్ను మా రిలేటివ్స్ అడగమన్నారు, నువ్వు వీడియోస్ చేస్తావు కదా, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నీ వాయిస్ ఓవర్ బాగుంటుంది అని చెప్పి చాలామంది ఎంకరేజ్ చేసి, చాలామంది అలా పొగుడుతుంటే, బ్లెస్ చేస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. కేవలం ఆ హ్యాపీనెస్ తోటే 15 days అలా గడిపాను. ఎంత బాగాలేకపోయినా చాలా కూల్గా. ఇంకా చాలామంది హెల్త్ ఎలా ఉందని అడుగుతున్నారు కదా, ఇప్పుడే కొంచెం క్యూర్ అవుతుంది. ఇంకా నుంచి డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.